నమస్తే అండి, నేను రజా. చిరంజీవి గారి అన్న, మెగా ఫ్యామిలీ అన్న, కొంతమందికి కడుపు మంట ఏ స్థాయిలో ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఏ మాట మాట్లాడినా, ఏ పోస్ట్ ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా, లేదంటే ఏదైనా టీవీ ఛానల్లో కూర్చొని ఏదైనా ఇంటర్వ్యూ టైంలో ఏదైనా ఒక చిన్న మాట మాట్లాడినా దాని మీద రాజకీయం చేస్తూ, రాద్ధాంతం చేస్తూ, ఆయన మీద విష ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు పని కట్టుకొని కాచుకొని ఈ రోజున కూర్చొని ఉన్నారు. ఇది అనేక సందర్భాల్లో మన కంటికి కూడా కనిపించింది. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గద్దర్ అవార్డ్స్ అంటూ కొన్ని అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. బేసిక్ గా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున నంది అవార్డ్స్ అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు. అంటే ఉత్తమ నటీనటులకి, ఉత్తమ కమెడియన్స్కి, సింగర్స్కి, డైరెక్టర్స్కి, హీరోయిన్స్కి, హీరోకి, స్టంట్ మాస్టర్లకి, ఇలా రకరకాల కేటగిరీస్లో వాళ్ళందరికీ కూడా అవార్డుల్ని ప్రదానం చేసేవాళ్ళు. ఈ నంది అవార్డు వస్తే కనుక సదరు యాక్టర్ ఎవరైతే ఉన్నారో, సదరు ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడు. నేను చేసినటువంటి పనికి ఒక గుర్తింపు వచ్చిందని. గత కొన్ని సంవత్సరాలుగా దీన్నంతా కూడా గాలికి వదిలేసినాం. సో ఇప్పుడు మరోసారి ఏమైందంటే, తెలంగాణ రాష్ట్ర కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ అంటూ కొన్ని అవార్డులు ప్రదానం చేయడం స్టార్ట్ చేశారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకొచ్చి కొంతమందికి పారితోషికాలు ఇవ్వడం, అవార్డు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేసి వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం అయితే చేశారు. అందులో భాగంగా అదే తెలంగాణకి అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని పిలిపించి స్టేజ్ మీద మాట్లాడించడం కూడా జరిగింది. అలాగే చిరంజీవి గారికి కూడా ఒక అద్భుతమైన అవార్డుని అయితే ప్రదానం చేశారు. ఎన్టీఆర్ అవార్డుగా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఏమైందంటే, చిరంజీవి గారు ఒక మాట అన్నారండి. ఈ మాట అనడమే పాపం అయిపోయింది, తప్పు అయిపోయింది. ఎందుకంటేనంట, చిరంజీవి గారు మన ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం ఈ అవార్డులు ఇచ్చింది, మరి పక్క రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రం కూడా ఈ అవార్డులు, నంది అవార్డులు ఇస్తే కనుక బాగుంటుంది. ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో, ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి చిరంజీవి గారు చెప్పారండి. అంతే. పక్క రాష్ట్రం అంటాడా చిరంజీవి, పక్క రాష్ట్రం అంటాడా చిరంజీవి. ఏమన్నాడు? పక్కన ఉన్నటువంటి రాష్ట్రం పక్క రాష్ట్రం అనక, పక్కన ఉన్నటువంటి వస్తువుని పక్క వస్తువు అనక, ఏమంటారు? ఎదుటి వస్తువు అంటారా, ఎదురు రాష్ట్రం అంటారా? మరో తెలుగు రాష్ట్రం అదైనా అనాల్సిందే కదా, ఆంధ్ర రాష్ట్రం అనాల్సిందే కదా. పక్కన ఉన్నటువంటి రాష్ట్రాన్ని మాటల్లో భాగంగా పక్క రాష్ట్రం అంటే కూడా మా రాష్ట్రాన్ని పక్క రాష్ట్రం ఎందుకు అంటారు? మరి ఏమనాలి, ఎలా మాట్లాడాలి మీరు చెప్పండి. లేకపోతే పక్కన ఆయన తెలంగాణలో ఉన్నారండి, ఆయన పుట్టింది ఆంధ్రాలో, పెరిగింది ఆంధ్రాలో, చదువుకుంది ఆంధ్రాలో, జీవితాన్ని ఏర్పాటు చేసుకుంది ఆంధ్రాలో, ఆ తర్వాత చెన్నైకి వెళ్ళినాడు, తమిళనాడుకి వెళ్ళినాడు, అక్కడ కష్టాలు పడ్డాడు, నష్టాలు ఓర్చినాడు, ఇబ్బందులు పడ్డాడు, తిండికి లేకుండా అనేక రకాలుగా జీవితాన్ని గడిపినాడు. ఏదో విధంగా సినిమా ఇండస్ట్రీని నిలదొక్కోగలిగినాడు. ఎంతో మంది ఆయన తొక్కేస్తున్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా దిగమంగుకొని ఆయన నిలబడ్డాడు. ఎంతో మంది అవమానించినప్పటికీ కూడా ఆ అవమానాలన్నింటినీ కూడా మెట్లుగా ఏర్పాటు చేసుకుని ఒక స్థాయికి ఎదిగినాడు. అలాంటి వ్యక్తి సొంత రాష్ట్రం అయినప్పటికీ కూడా పక్క రాష్ట్రం తెలంగాణలో నివసిస్తా ఉన్నాడు, పక్క రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అన్నాడు. దానికి గుడ్డలు జించేసుకుంటా, గుడ్డలు జరి చేసుకుంటూ, వామ్మో ఎంత రాద్ధాంతం చేస్తున్నారనండి. ఇంత దారుణం ఆ వ్యక్తి అంటే. ఏం చేశాడు? ఎన్ని లక్షల మందికి ఆ వ్యక్తి ఈ రోజున ఒక రోల్ మోడల్గా ఉన్నాడు. ఎంతమంది జీవితాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చినాడు. ఒక బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, ఆక్సిజన్ బ్యాంకు, ఇలా అనేక రకాల పేద ప్రజల కోసం ఎన్నో రకాల ఏర్పాట్లు చేసి ఈ రోజున ఎంత చేస్తా ఉన్నాడు. నిన్నగాక మొన్న ఒక మాట కూడా చెప్పాడు. ఇప్పటి నుంచి చిన్నపిల్లల ఎడ్యుకేషన్, ఎవరైతే తల్లిదండ్రులైనటువంటి అభాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషన్ చూసుకోవడానికి ఇప్పుడు నేను రంగంలోకి దిగబోతున్నా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేస్తాను. ఎంతమంది సినిమా జర్నలిస్టుల జీవితాలకి ఒక దిశానిర్దేశం చేపించారు. ఎంతమంది కరోనా పాండమిక్ సిచ్యువేషన్ అందరూ గాలికి వదిలేస్తే అప్పటికప్పుడు ఆక్సిజన్ బ్యాంక్ పెట్టించి తన ఉదారత చాటుకున్నాడు. 50 కోట్లు ఈ రోజున డబ్బు రావచ్చు, రాకపోవచ్చు, అదంతా పక్కన పడి అలాంటి చేసినటువంటి మహోన్నత వ్యక్తి చిరంజీవి. ఆ వ్యక్తి మీద ఎంత విషప్రచారం, ఇది సమంజసం కాదేమోనండి. ఆయన పక్క రాష్ట్రం అన్నంత మాత్రాన ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ తక్కువైపోదు, ఆంధ్ర రాష్ట్రం ఏది చిన్నపడిపోదు, ఆంధ్ర రాష్ట్రం ఏది పలచన పడిపోదు. పక్క రాష్ట్రాన్ని పక్కనే అంటారు, పక్కన ఉన్నటువంటి వస్తువుని పక్కన ఉన్నదే అంటారు. మరి ఇంకేమంటారు? ఏమనాలి ఇంకా? ఏ పాండమిక్ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ వర్స్ట్ సిచ్యువేషన్ వచ్చినా ఆ కుటుంబం అంతా కూడా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి, ఉంటున్నటువంటి రాష్ట్రమైనటువంటి తెలంగాణకి డబ్బులు పోస్తున్నారు కదా, ఇస్తున్నారు కదా. నాకు ఒక రకంగా ఇబ్బందిగా అనిపించింది. ఒక లెజెండ్ లాంటి వ్యక్తిని మనం ప్రతిరోజు దిగజార్చాలా? ఆయన స్థాయిని ప్రతినిత్యం దిగజార్చాలా? ఎటు వెళ్ళిపోతుంది సమాజం? అర్థం కానటువంటి